ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఈ ఉదయకాలము పరిశుద్ధ దినము. మన పడకల యొద్ద నుంచి లేచి మన ప్రభువుని గణపరచాలి, మన ప్రభువుని స్తుతించాలి. ఆయన సన్నిధికి సిద్ధపాటుతో ఆయనను ఆరాధించడానికి వెళ్ళవలసిన సమయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు 126వ అధ్యాయము మొదటి వచనములను ధ్యానం చేసుకుందాము. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమై యుందుము. హల్లెలూయా. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమై యుందుము అని ఉదయకాలం ప్రభు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. 126వ కీర్తన మరి ఈ యొక్క అధ్యాయములో మొదటి 3 వచనాలను మనం చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మరలా మన చెరలో నుంచి తిరిగి సియోనుకు వెళ్ళినప్పుడు మన నోటి నిండా నవ్వు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన శ్రమంతటి కూడా ఆయన విడుదల ఇచ్చిన ఆ యొక్క అనుభవము సంతోషాన్ని కలుగచేస్తూ ఉన్నది. చెరలో నుంచి, బంధకాలలో నుంచి, పాపపు ఊపిలో నుంచి పైకి లేవనెత్తిన దేవుడు, తన రక్షణను మనకు అనుగ్రహించిన దేవుడు, ఈ పరిశుద్ధ దినం మన ప్రభువుని ఆరాధించడానికి సియోనుకు, అవును, ఆయన సన్నిధికి చేరి వచ్చినప్పుడు మనకి సంతోషము, మనకి సమాధానము, మనకి నెమ్మది. అవును ప్రియ దేవుని బిడలారా, అన్యజనులు చెప్తూ ఉంటారు, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఎలాంటి చెరగలిగిన అనుభవంలో ఉన్నప్పటికీ, ఎలాంటి బంధకాలలో ఉన్నప్పటికీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధికి నీవు చేరి వచ్చినప్పుడు, అవును, ఆయన నీకు విడుదలిస్తాడు, ఆయన నీకు విమోచన ఇస్తాడు. ఆయన నీ జీవిత దినాలను, నీ దుఃఖ దినాలను సమాప్తం చేసి నీ నోటి నిండా కూడా నవ్వునుంచే దేవుడు, సమాధానం ఉంచే దేవుడు, శాంతిని నెలకొల్పే దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ దినము దేవుని సన్నిధికి వెళ్ళుటలో, సియోనుకు వెళ్ళుటలో, అవును, ఎంతో సంతోషము, మరి ఎంతో నెమ్మది దేవుని సన్నిధిలో, ఎంతో మరి ఘనత, ఎంతో సుఖము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆరాధించుటలో, ఆయనను ప్రేమించుటలో, మన జీవితంలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చుటలో, అవును, ఈ పరిశుద్ధ దినం ప్రభు సమయం, ప్రభు దినం, ప్రభు సన్నిధిలో మనము గడపవలసిన దినము ఇది. ఆయన సన్నిధిలో మనము ఆయనను ఆరాధించడానికి వేగిరపడి ఆశతో వెళ్ళినప్పుడు, అవును, మన చెరగలిగిన అనుభవాలు, మనకి భయాన్ని కలిగించే అనుభవాలు, మన బంధకాల నుంచి, మన శ్రమల నుంచి ఆయన విడిపించి గొప్ప చేసే దేవుడు. చదువుకున్నాం కదా, మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వెళ్ళి నీ నోటి నిండా నవ్వు ఉంచిన దేవుడు నీ నాలుకతో ఆనందగానము చేయించు, ఆయనను ఆరాధించు. ఎంతో మంది లోకములో గొప్పవారు ఉన్నప్పటికీ ఈ బంధకాల నుంచి, ఈ చెరగలిగిన అనుభవంలో నుంచి, ఈ పాపపు జీవితంలో నుంచి ఆయన నిన్ను ప్రత్యేకించిన అనుభవాన్ని బట్టి, ఆయన నిన్ను ఏర్పరచుకున్న అనుభవాన్ని బట్టి, ఆయన నిన్ను తన సొత్తుగా మార్చుకున్న అనుభవాన్ని బట్టి ఆనందగానము చేసే అనుభవంలో నీ యొక్క హృదయము, నీ నాలుక, అవును ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడని అన్యజనులు చెప్పుకొనిరి అని చదువుతూ ఉన్నాము. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకున్న ఆనందాన్ని బట్టి ఏంటి, ఈ వ్యక్తిలో ఉన్న విశేషత, ఈ వ్యక్తిలో ఉన్న మరి ప్రత్యేకత ఏంటి అని జనాలు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఆనందించే అనుభవం ఎక్కడ మనకు దొరకదు.
ఆయన సన్నిధిలో ఉన్న క్షేమము, ఆయన సన్నిధిలో ఉన్న భద్రత, ఆయన సన్నిధిలో ఉన్న నెమ్మది ఎక్కడ వెళ్ళినా కూడా దొరకదు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సంతోషకరమైన అనుభవము దేవుని సన్నిధిలో ఆరాధించుటలో, సంఘముతో సహవాసముతో కలిసి ఆయనను మహిమపరచుటలో దాగి ఉన్నది. కనుక ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనయ్యున్నాడు. నీవు నీ కుటుంబముతో సహా దేవుని సన్నిధికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ దినమును వెచ్చించు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో ఆయనను స్తుతించే అనుభవంలో. అవును ప్రభువా, ఈ ఉదయకాలం నిన్ను స్తుతించుటలో తండ్రి మేము కోల్పోయినవన్నీ కూడా మేము తిరిగి సంపాదించుకునే అనుభవం. అవును ప్రభువా, పాప జీవితంలో చెరగలిగిన అనుభవంలో నుంచి తండ్రి నీవు ఏర్పరచుకున్నావు, విమోచించి ఉన్నావు, రక్షించుకున్నావు, నీ సొత్తుగా మార్చుకున్నావు. నీ ప్రియ బిడ్డలు ఈ పరిశుద్ధ దినము ఆరాధనను పోగొట్టుకునే వారుగా ఉండకుండా కుటుంబముతో కలిసి వెళ్లి నిన్ను ఆరాధించుటలో యెహోవా గొప్ప కార్యాలు చేశాడు అని అన్యజనుల ఎదుట సాక్షార్థమై మహిమార్థమై నీ ప్రియ బిడ్డలను మీరు బలపరచండి. వారి జీవితాల్లో నెమ్మదిని కలుగ చేయండి. ప్రతి కలవరమైన పరిస్థితుల నుంచి, ప్రతి చెరగలిగిన పరిస్థితుల నుంచి, ప్రతి బంధకం కలిగిన పరిస్థితుల నుంచి నువ్వు విడిపించిన దేవుడో, రక్షించే దేవుడో, ఆదుకునే దేవుడో, విడిపించే దేవుడో, నీ బిడ్డల పక్షాన యుద్ధమును చేసే దేవుడో నాయన. ఎంత గొప్ప దేవాతి దేవుని ఆరాధించుట మా ధన్యతగా మేము భావించుకోవాలి. అయా, నిన్ను కృతజ్ఞతాస్తుతులతో పరిశుద్ధ అలంకారాలతో నీ సన్నిధికి వెళ్ళడానికి నీ ప్రియ బిడ్డలను సిద్ధపరచుమని, నీ రెక్కల నీడకు, నీ సంరక్షణకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.